నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి మేబీ ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఫ్రెండ్షిప్లో ఈ ఫ్రెండ్షిప్ మనకి వర్కౌట్ కాదు, దీనిలో చాలా రోజుల నుంచి కూడా మిస్అండర్స్టాండింగ్స్, నేను చెయ్యని తప్పులకు కూడా నా ఫ్రెండ్స్ నన్ను తక్కువ చేసి చూడడం, నన్ను చిన్న చిన్న విషయాలకి నిందించడం అనుకునే వాళ్ళు కానివ్వండి, రిలేషన్షిప్లో గత కొంతకాలం నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు, అంటే కొంచెం మెంటల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం, సో రిలేషన్షిప్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళే కావచ్చు. లేదంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎప్పటి నుంచో కొంచెం కోల్డ్ వార్స్ కానివ్వండి, ఒకరికి తెలియకుండా ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం కానివ్వండి, ఏవో మీకు తెలియకుండా ఈ బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే బిజినెస్లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకునే వాళ్ళు కావచ్చు. ఏదైనా రిలేషన్షిప్ అయినా, ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే దాంపత్య జీవితానికి సంబంధించి కావచ్చు, ఫ్రెండ్షిప్కి కావచ్చు, భాగస్వామ్య అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు క్విట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే దాని నుంచి శాశ్వతంగా ఎండ్ చేసేసి ఆ రిలేషన్షిప్ను, బిజినెస్ను, ఫ్రెండ్షిప్ను కంప్లీట్గా ఎండ్ చేసేస్తారు. అలాగే ఫినాన్షియల్గా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్కో లేకపోతే వేరే పనికి, అంటే ఒక ఇంపార్టెంట్ పనికి ఏదైనా సరే దాచుకున్న అమౌంట్ కానివ్వండి, మీ సేవింగ్స్లో ఉన్న అమౌంట్స్ దేనికైనా ఒక ఇంపార్టెంట్ విషయాల మీద ఖర్చు పెట్టాలి అనుకునే అమౌంట్ అన్నెసెసరీగా వచ్చే ఖర్చుల మీద, మేబీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ కావచ్చు, అన్నెసెసరీగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ మీద ఆ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని డెసిషన్ మేకింగ్లో కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటారు. అండర్ ప్రెషర్ చాలా స్ట్రెస్ తీసుకొని ఒక విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి, అసలు తీసుకోవాలా వద్దా అనే స్ట్రెస్లో ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చే అవకాశం ఉంది ఈ వీక్లో, అంటే సెప్టెంబర్ 1st వీక్లో. కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి. ఎండ్ ఆఫ్ ది డే మంచి డెసిషన్ తీసుకోండి. ఇకపోతే చాలామంది కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయడానికి, కొత్త బిజినెస్లు సోలోగా కానివ్వండి, అంటే ఓన్గా వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్లో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్కి కానివ్వండి, ఆ ప్లాన్కి సంబంధించిన వివరాల గురించి కానివ్వండి, ఏదైనా సరే కొన్ని బిజినెస్ మీటప్స్, కొన్ని గ్యాదరింగ్స్ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక కళ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, కష్టపడి దాచుకున్న డబ్బులతో ఏదైనా మంచి హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఒక ప్రాపర్టీ కానివ్వండి తీసుకోవాలని ప్రతి ఒక్కరికే ఉంటుంది. సో ఈ వీక్లో దానికి సంబంధించి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. లైఫ్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అంటే మనం పడ్డ కష్టానికి ఇన్నాళ్ళకి నాకు ఫలితం దక్కింది అనే విధంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఈ వీక్లో మీకు కలిగే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఈ అన్ని విషయాల మీద కూడా చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్.